నా స్ఫూర్తిల్లా మహిళా పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో అనేక రంగాల్లో వాళ్ళు పైకి రావాలి. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి. దాంతోపాటు ఇవాళ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చేసిన ఏర్పాట్లకు మాత్రం అందరూ కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారు. దాంతోపాటు భోజనం విందు, దాదాపు పొద్దున్నే లంచ్ కానీ, స్నాక్స్ కానీ, తర్వాత నైట్ డిన్నర్ కానీ, పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంగా ఫుడ్, హైజీనిక్ ఫుడ్ పెట్టుకుని అనేక ఈవెంట్లు ఈ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి కూడా డబ్బుకి లెక్కేయకుండా, లోటుగా ఉన్న బడ్జెట్ కూడా లెక్కేయకుండా ఇవాళ కార్యక్రమాలు చేస్తామంటే దళిత నారా చంద్రబాబు నాయుడు గారు నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇలాంటి కార్యక్రమంలో నాకు ప్రత్యేకంగా భోజనాలు కానీ ఈ ఏర్పాట్లు చేయించిన దానికి మెయిన్గా నా కృషి ఎంతవరకు చేయాలో అది చేసి సక్సెస్ఫుల్గా నిన్న 33,000 మందికి భోజనం పెట్టాం. ఇవాళ దాదాపు అదే రేంజ్లో అవుతారు. రేపు కూడా బ్రహ్మాండమైన టీమ్స్ వస్తున్నారు. దాని మీద ఈ మహిళా సాధికార కమిటీ కూడా ఆడపిల్లలకు మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది నా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా రాబోయే రోజుల్లో బాగా దేశవ్యాప్తంగా మహిళలకు అందరూ కూడా ఇంపార్టెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా రాజకీయ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ దేశ ప్రధాని కానీ అలాగే మేమందరం కూడా మహిళలకు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మా కోరిక. ఎక్కడ తన పాత్ర వరకు చెయ్యాలో, ఏది గైడ్ చేయాలో అంత మాత్రమే చేశారు. ఆ విధంగా ఈరోజు నేను గైనకాలజిస్టుగా ఒక సేఫ్ ఫార్మా ఇండస్ట్రీలో 300 మంది వర్కర్స్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్ష.